ఇక్కడ మనం చూడొచ్చు ఇక ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా జానారెడ్డి వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా మొత్తం మీద ఒక ఊపినటువంటి నాయకుడు. ఉమ్మడి రాష్ట్రానికే హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు, మృదు స్వభావి, మంచి అంటే కోపం లేని ఒక నిర్మాణాత్మకంగా ఉండేటువంటి వ్యక్తి జానారెడ్డి. మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కొడుకును ఎమ్మెల్యే గెలిపించుకుంటూ తన ఇంకో కొడుకును ఎంపీ గెలిపించుకుంటూ తను ఉత్తనే ఉండు. అయితే ఈయననే ఏదో త్యాగం ఏం చేయలే. ఈయననే పోటీ చేస్తే ఇద్దరు కొడుకులు రాజకీయ వారసులుగా వచ్చేటోళ్ళు కాదు. ఈయనకి ఇస్తే ఎమ్మెల్యేగా ఇచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆర్జన్ సాధించి గెలుసు, ఓ మంత్రి ఇచ్చు. కానీ చిన్న కొడుకు రాజకీయంలోకి రాకపోవు, పెద్ద కొడుకు రాజకీయంలోకి రాకపోవు, టికెట్లు కూడా అడిగినా ఇవ్వకపోదురు. కాబట్టి తెలివిగా ఏం చేసింది జానారెడ్డి అంటే, నాకు టికెట్ ఏమొద్దు, నా కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరని చెప్పేసి ఆయన ప్లేస్లో నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి కుందూరు జేవిరెడ్డిని పోటీ చేయించి గెలిపించాడు. మెల్లగా గెలిపించిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి లాబింగ్ చేసి తన పెద్ద కొడుకు అక్కడ మంత్రి పదవి అది ఎంపీగా పోటీ చేయించిండు. సూర్యాపేట నుంచి కదా, నల్గొండ నుంచి పోటీ చేయించిండు. ఏది జానారెడ్డి కొడుకును నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేయించి గెలిపించిండు. రెండు అయిపోయినాయి, ఇటు ఎమ్మెల్యే గెలిచిండు, అటు ఎంపీ గెలిచిండు. అయిపోయిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నేను సీనియర్గా ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డితో చెప్తే, ఇక ఊకే తినుమరంలో తిడుతుండు, దాన్ని ఎవరు ఖండిస్తలేరు, నన్ను బదనం చేస్తుండు అది అనగానే రేవంత్ రెడ్డి హూటా హుట్టినా నిన్న జానారెడ్డి ఇంటికి ఊరికిండట. ఊరికి ఇక ఏం టెన్షన్ పడకు, నీకు గౌరవం నీకు ఇస్తాం, ఎమ్మెల్యే ఎట్లా గెలిపించినాం, ఎంపీ గెలిపించినాం, అట్లాగే నీకు కూడా ఒక పదవి ఇస్తాం, ప్రభుత్వ సలహాదారునికి ఇస్తాం. వేం నరేందర్ రెడ్డి పోస్ట్ ఏదైతే ఉందో అది జానారెడ్డికి ఇస్తారు. వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నాకు తెలిసి నన్ను మంత్రిని చేస్తారు. ఆ ముఖ్య సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి పోవడం వల్ల ఆ పదవి కాలైతే ఆ పదవి తీసుకొచ్చి జానారెడ్డికి ఇస్తారు. ఇది స్కెచ్గా.